మార్కాపురం జిల్లా కాకర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాను చనిపోతానని తెలిసి కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి ప్రాణాలు విడిచింది. కాకర్ల గ్రామానికి చెందిన లీలమ్మ తిరుపతిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో 12 మగబిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. 2018లో కాకర్లకు చెందిన శేషయ్యకు లీలమ్మకు వివాహం అవగా ఏడాది క్రితం లీలమ్మ గర్భం దాల్చింది. లీలమ్మను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన క్రమంలో తనకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని వైద్యులు తేల్చారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో తనకు వైద్యం అందించగా గుండె సమస్య ఉందని గుర్తించిన వైద్యులు లీలమ్మకు హార్ట్ కు స్టంట్ వేశారు. డెలివరీ సమయంలో లీలమ్మను లేదా బిడ్డను మాత్రమే రక్షించగలమని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. లీలమ్మకు ఈ విషయం తెలిసిన కూడా తాను చనిపోయినా పర్వాలేదు, తన బిడ్డకు జన్మనిస్తారని బలవంతంగా భర్తను ఒప్పించి బిడ్డకు జన్మనిచ్చి ఆమె తుది శ్వాసను విడిచింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లీలమ్మ మృతదేహాన్ని గ్రామానికి తరలించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తిరుపతి రాసిచ్చారు. తిరుపతి నుంచి బాగా ట్రీట్మెంట్ బాగానే అవసరం. 9 నెలలు వచ్చినాక 8 నెలలు బెడింగ్ చేస్తాం. చిన్న బేబీకి ఏమి ఇబ్బంది లేకుండా ఆగస్టు 24 డేట్ ఇచ్చారు. మేము చెకప్ మాత్రల కోసం వచ్చి అప్డేట్ కమ్మన్నారు. హాస్పిటల్ అప్డేట్ అయినాక బాగా వచ్చింది. ఆగస్టు 4 కదా అని చెప్పి నేను అప్డేట్ అయినా. బేబీకి అయితే అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. దానివల్ల విక్రమ్ బాగానే ఉన్నాయి. ఉమ్మని తెచ్చి ఆపరేషన్ చేస్తాము, పూర్తి మట్టి ఇవ్వాలని చెప్పినారు. దానివల్ల మా భార్యకి ఇబ్బంది, దేవుని చూసి నాకు కష్టాలని మా ప్రభుత్వం ఆదుకోవాలని. కాకర్ల గ్రామంలో అంగన్వాడీ వర్కర్ గా పనిచేస్తున్నాను. గోన నాగమణి గారు. అయితే మా ఇంటి పక్కన గుంటూరు లీలమ్మ గారు అనే అమ్మాయి ఆశా వర్కర్ గా పనిచేస్తుంది. అయితే అమ్మాయికి ఎవరు లేరు, లేకపోవడం వల్ల వివాహం కూడా ఆలస్యంగా జరగడం జరిగింది. అయితే ఇంకా అమ్మాయికి లేట్ గా వివాహం జరగడం జరిగింది. అయితే లేట్ ప్రాసెస్ ప్రెగ్నెంట్ వచ్చింది సార్. అయితే హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మ నీకు స్ట్రోక్ ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు. అయితే అమ్మాయి స్ట్రోక్ ఉన్నప్పటికీ నేను బిడ్డకు జన్మని ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోని నా ప్రాణాన్నైనా త్యాగం చేసి నేను ఈ లోకంలో ఒక బిడ్డకు జన్మనివ్వాలని ఆమె అలాగూ నిర్ణయించుకుంది సార్. అందుని బట్టి ఇంకా డెలివరీకి అని తిరుపతి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బిడ్డను ఆపరేషన్ చేసి బిడ్డను తీయడం జరిగిన తర్వాత బాగానే ఉన్నారంట కొంచెం సేఫ్ లో. తర్వాత మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మాయికి సీరియస్ గా ఉందని చెప్పేసి అని ఇంకా అట్లా మరణించడం జరిగింది సార్. అయితే అమ్మాయికి స్టంట్ కూడా వేసిండ్రు. లాస్ట్ యాక్చువల్ గా ఏంటంటే అమ్మాయికి తెలుసు నేను చనిపోతాను అని, కానీ ఒక ఆలోచన నేను చనిపోతూ నా బిడ్డకు జన్మనివ్వాలి అని చెప్పి ఆలోచనతోనే అమ్మాయి ధైర్యం వహించి బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది సార్. ఇంకా భర్త పిల్లవాడు మిగిలాడు. వాళ్ళకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళు ఒక అనాథలు ఈ లోకంలో. అయితే ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను.